ఒకప్పుడు ఓ వెలిగిన పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఇప్పుడు విచారణను ఎదుర్కొంటున్నారు. అడాగ్ గ్రూప్ లోన్ ఫ్రాడ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ముందు హాజరయ్యారు. 40,000 కోట్ల బ్యాంకింగ్ కార్పొరేట్ మోసం కేసులో రెండవసారి విచారణను ఎదుర్కొంటున్నారు. నిన్ననే అనిల్ అంబానీ ఇల్లు అడోబ్ ను ఈడీ అటాచ్ చేసింది. ఇవాళ అధికారులు విచారణ చేస్తున్నారు. అనిల్ అంబానీకి ఈడీ వరుస షాక్లు ఇస్తోంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ముంబైలోని ఆయన నివాసమైన అడోబ్ ను అటాచ్ చేసింది. రిలయన్స్ ఇన్ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు నిధులను అక్రమంగా తరలించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఆ ఇల్లు ముంబైలోని ఫాలిహిల్ ప్రాంతంలో ఉంది. ఈ విలాసవంతమైన భవనం ఎత్తు 66 మీటర్లు, 17 అంతస్తులున్నాయి. బహిరంగ మార్కెట్లోని దీని విలువ 3,716 కోట్లు ఉంటుందని అంచనా. పీఎంఎల్ఏ కేసులో ఇప్పటి వరకు జప్తు చేసిన మొత్తం ఆస్తుల విలువ దాదాపు 15,700 కోట్లకు చేరింది. ఒకప్పుడు ఓ వెలిగిన పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఇప్పుడు విచారణను ఎదుర్కొంటున్నారు. అడాగ్ గ్రూప్ లోన్ ఫ్రాడ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ముందు హాజరయ్యారు. 40,000 కోట్ల బ్యాంకింగ్ కార్పొరేట్ మోసం కేసులో రెండవసారి విచారణను ఎదుర్కొంటున్నారు. నిన్ననే అనిల్ అంబానీ ఇల్లు అడోబ్ ను ఈడీ అటాచ్ చేసింది. ఇవాళ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. అనిల్ అంబానీకి ఈడీ వరుస షాకుల మీద షాకులు ఇస్తోంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ముంబైలోని ఆయన నివాసమైన అడోబ్ ను అటాచ్ చేసింది. రిలయన్స్ ఇన్ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు నిధులను అక్రమంగా తరలించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఆ ఇల్లు ముంబైలోని పాలిహిల్ ప్రాంతంలో ఉంది. ఈ విలాసవంతమైన భవనం ఎత్తు 66 మీటర్లు, 17 అంతస్తులు ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో దీని విలువ 3,716 కోట్లు ఉంటుందని అంచనా. పీఎంఎల్ఏ కేసులో ఇప్పటి వరకు జప్తు చేసిన మొత్తం ఆస్తుల విలువ దాదాపు 15,700 కోట్లకు చేరింది.